బట్ చాలామందికి ఇక్కడ తెలియని నిజాలు ఏంటంటే అందరూ యంగ్స్టర్స్ వాళ్ళ స్టడీస్ని పక్కన పెట్టి అండ్ ఇంట్లో రెగ్యులర్గా పాకెట్ మనీ తీసుకొని ఇష్టమైన హీరో కదా అని రెగ్యులర్గా సినిమాలకి వెళ్ళి సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ థియేటర్స్ వాళ్ళతో గొడవపడి 50 days వరకు రన్ చేయమని మా హీరో సినిమాలో తీస్తారని అవతలతో గొడవపడి ఇదేం దేనికి ప్రొడక్టివ్ కాదండి. ఫ్యాన్స్ ఉండడం అనేది ఆబ్వియస్లీ యాక్టర్స్కి చాలా పెద్ద ప్లస్, వాళ్ళకి ప్లస్ కాదు. నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడం చాలా గొప్పగా ఉంటుంది, బట్ వాళ్ళకి నా వల్ల ₹10 లాభం లేదు కదా. సో 100% సినిమాలు చూడండి, మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి. బట్ మీ పేరెంట్స్ని మీ లైఫ్ని పక్కన పెట్టేసి మాకు కాపు కాయాల్సినంత ఉద్ధరించే పని మేము ఏం చేయట్లేదని నా ఫీలింగ్. సో ఐ థింక్ ఐ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దేర్ ఓన్ లైఫ్. నేను కమల్ హాసన్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. చిరంజీవి గారు అన్నారు, రజనీకాంత్ గారు అన్నారు, చాలా ఇష్టం. ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిపోతాను, సినిమా చూసేస్తాను వాళ్ళు రిలీజ్ అయితే. అంతే తప్పితే మన కోసం కష్టపడుతున్న అమ్మ నాన్న దగ్గర మనీ తీసుకొని ఇలాంటి వాటికి ఖర్చు పెట్టడం తప్పంటున్నాను.